అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాసేపట్లో సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా ఆమె జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకోవాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది. ఇక నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది కదా, కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ ఈడీ కేసులో నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. మరి కాసేపట్లో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ కూడా మరోసారి పొడిగించే అవకాశాలున్నాయి. ఇప్పటికీ ఈ కేసులో సిబిఐ కేసులో ఆమెకు మే 20 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈడీ కేసులో మాత్రం ఆమెకు మే 14 అంటే ఈ రోజు వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. మరి కాసేపట్లో కోర్టు ముందు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఒక ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసింది. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ సంబంధించి 7వ ఛార్జ్ షీట్ ను ఇటీవల కోర్టు ముందు ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధానంగా కవిత యొక్క పాత్ర స్పష్టంగా పేర్కొంటూ కవిత ఏ విధంగా సౌత్ గ్రూప్ ను లీడ్ చేసింది, సౌత్ గ్రూప్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ ను ఏ విధంగా కలిశారు, ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ సంబంధించిన పాలసీని ఏ విధంగా రూపొందించారు, సౌత్ గ్రూప్ ఏ విధంగా బెనిఫిట్ చేసే విధంగా వ్యవహరించారన్న అంశంలో ఒక కీలకమైన ఛార్జ్ షీట్ ను కూడా ఈడీ దాఖలు చేసింది. ఈ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు ఇటీవల చేసిన సమయంలో ఈ ఛార్జ్ షీట్ ను పరిగణనలో తీసుకోలేదనే అంశంపై కూడా మరి కాసేపట్లో స్పష్టంగా ఉంది. ఒకవేళ ఈడీ ఛార్జ్ షీట్ ను పరిగణనలో తీసుకుంటే దీనిపైన విచారణ ఎప్పుడు విధిస్తారనే అంశాన్ని కూడా ఇంకా స్పష్టత రానుంది. అయితే ఈ కేసులో ఈ రోజు కవితను కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపడిన సందర్భంగా ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని మరింత పొడిగించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ కేసులు ఇప్పటి వరకు సిబిఐ కేసు ఆల్రెడీ మే 20వ తేదీ వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మరో 6 రోజుల పాటు కూడా కవితకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడితే మరి కాసేపట్లో వాదనలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.